చేస్తానని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ క్రీడాకారులకు ఆయన క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో బాక్సింగ్ క్రీడాకారులకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కార్యదర్శి తేజ, సీనియర్ బాక్సింగ్ శిక్షకులు నాగరాజు, మధుకుమార్, సతీష్ కుమార్, టైక్వాండో స్పోర్ట్స్ అసోసియేషన్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ కార్యదర్శి అజయ్, అధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో బాక్సింగ్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు సహకారం అందిస్తానని తెలియజేశారు. క్రీడాకారులు క్రమశిక్షణ, అంకితాభావంతో క్రీడను సాధన చేసి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. జిల్లా బాక్సింగ్ క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మన ఓరెంట్ ఛాంబర్లో పెద్దలు గవర్నమెంట్ టీజీ వెంకటేష్ సార్ గారు మాజీ మంత్రివర్యులు కలవడం జరిగింది. కర్నూలులో బాక్సింగ్ స్టార్టింగ్ చేసి 25 సంవత్సరాలు అయింది. మా పిల్లలు మళ్ళీ 2026లో మళ్ళీ కొత్తగా నూతనంగా బాక్సింగ్ శిక్షణ శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. మా టీజీ వెంకటేష్ సార్ చేతుల మీదుగా శిక్షకులకు ట్రాక్ షూట్లు అందజేయడం జరిగింది. మా టీజీ వెంకటేష్ సార్ గారు, మా మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు కర్నూలు అంటేనే క్రీడలకి వాళ్ళు సేవలు చాలా చేస్తారు. ఏ క్రీడలైనా సరే మా టీజీ వెంకటేష్ సార్ గారు, మా టీజీ భరత్ సార్ గారు మా విద్యార్థులు బాక్సింగ్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పుడు ఈరోజు మా టీజీ వెంకటేష్ సార్తో కలవడం చాలా సంతోషం. మా శిక్షకులు ఉన్నాము, బాక్సింగ్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాము. అతి త్వరలో కూడా బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ బాక్సింగ్ పోటీలు కూడా నిర్వహిస్తున్నాము. ఇదంతా మా టీజీ వెంకటేష్ సార్ గారు, మా టీజీ భరత్ సార్ గారు క్రీడలకి ఏ సహకారమైన కూడా అందజేయడం మా టీజీ వెంకటేష్ సార్ గారు చాలా సంతోషము. బాక్సింగ్ టీ వెంకటేశ్వర్లు, తేజ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ సెక్రటరీ టీ తేజ, నాగరాజ్ బాక్సింగ్ కోచ్, ఈరోజు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మా పిల్లలకు అయ్యే చేతుల మీదుగా తీసుకోవడం, రీసెంట్గా విజయవాడలో కూడా పోటీలు పాల్గొన్నారు. మేము కూడా పిఠాపురం కూడా పాల్గొన్నాం. ఇదంతా మా టీజీ వెంకటేష్ సార్ గారు, మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు. కర్నూలులో సేవా కార్యక్రమాలు మా టీజీ కుటుంబం తప్ప ఎవరు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసమే ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు కూడా దానుగుణం మా టీజీ వెంకటేష్ సార్ గారికి, మా భరత్ సార్ గారికి చాలా సంతోషం. ఆ పేరు టీ వెంకటేశ్వర్లు. నమస్తే సార్. 1 నుంచి 19 సంవత్సరాల్లోపు వయసు ఉన్న పిల్లలందరూ నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కోరారు. నగరంలోని ఏ క్యాంపులో ఉన్న ఇందిరాగాంధీ స్మారక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ స్మారక ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4400 ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఉండగా సుమారు 6,57,000 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందజేసి నులిపురుగుల నివారణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో టామ్ ప్రకటనలు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు తీసుకునేలా చేసి వారి ఆరోగ్యాన్ని పరీక్షించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విద్యార్థి 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా 100 రోజుల ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ యాక్షన్ ప్లాన్ను సద్వినియోగం చేసుకుని బలహీనంగా ఉన్న సబ్జెక్టులో పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి వరకే చదువు ఆపకుండా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ వరకు విద్యను కొనసాగించాలని ప్రోత్సహించారు. 10వ తరగతి చదువుతున్న ఆడపిల్లలకు ఇంట్లో వివాహాల కోసం ఒత్తిడి తీసుకువస్తే ఆ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలియచేయాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. తమ కాళ్ల మీద నిలబడిన తరువాతే వివాహం చేసుకోవాలని హితవు పలికారు. విద్య ద్వారా సాధికారత పొందడం ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్, ఐసీడీఎస్పీడీ విజయ, కార్పొరేటర్ పద్మలత, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అసదుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
చెప్పుంటారు ఇంతకు ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా, ట్యాబ్లెట్ నమిలి మింగాలి, ఓకే. తర్వాత ఫీవర్ ఏదైనా ఉంటే వేసుకోకూడదు, ఇవన్నీ చెప్పే ఉంటారు. దయచేసి ఆ జాగ్రత్తలన్నీ పాటించండి. మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. అందరూ కూడా వేసుకోవాలి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, మన గవర్నమెంట్ స్కూల్స్, అన్ని ఇన్స్టిట్యూషన్స్, అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా ఈ డీవర్మింగ్ దీంట్లో కవర్ చేస్తూ ఉన్నాము. సో కంపల్సరీగా సంవత్సరంలో 2 సార్లు మీరు ఇవి వేసుకోవాలి, ఓకే. అండ్ చదువు ఎలా ఉంది ఇప్పుడు? 10th క్లాస్ పిల్లలు ఎవరు చేతులు ఎత్తండి. 10th లేరు ఇక్కడ. అబ్బాయిలు లేరు, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. అబ్బాయిలు భోజనంకి వెళ్ళిపోయారా? నెక్స్ట్ కొంచెం పబ్లిక్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా, సీరియస్గా చదువుకోవాలి. మీకు మొత్తం సిలబస్ అంతా తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ 100 days యాక్షన్ ప్లాన్ అవన్నీ కూడా పెడతారు. ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ కొంచెం సీరియస్గా ఫస్ట్ నుంచి చదువుకుంటే ఇబ్బంది ఉండదు, అవునా? ఏ సబ్జెక్ట్స్ అయితే వీక్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ ముందు మనం స్ట్రెస్ పెట్టుకొని ఇంట్లో కొంచెం కష్టపడాలి, తప్పదు. ఇక 10th నుంచి కొంచెం మీరు కష్టపడాలి. 10th, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, ఓకే. డ్రాప్ అవ్వకూడదు. 10th అయిపోయింది కదా, ఇంకేముంది, మ్యారేజ్ చేసేసుకుంటాము లేకపోతే పెళ్లి చేసేస్తాము అని మీ తల్లిదండ్రులు ఎవరైనా అంటే మాత్రం వచ్చి టీచర్కి చెప్పాలి, అవునా? బాగా చదువుకోవాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఆ తర్వాత పెళ్ళి, అంతేనా? మీకు ఏమీ లేకుండా పెళ్లి చేసేస్తారనుకోండి, అబ్బాయి మంచివాడు కాకపోతే అప్పుడు ఏమవుతుంది? మీ జీవితం వర్స్ట్గా అయిపోతుంది. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆలయ అభివృద్ధి సమితి ప్రతినిధులు అన్నారు. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగర శివారులోని జగన్నాథం గట్టుపై వెలిసిన శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో సోమవారం సాయంత్రం జగన్నాథం గట్టుపై రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడడంతో సందడి వాతావరణం నెలకొంది. రథోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో జగన్నాథం గట్టుతో పాటు పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో జగన్నాథం గట్టు అభివృద్ధి సమితి గౌరవ అధ్యక్షుడు రాఘవరెడ్డి, సమితి ప్రతినిధులు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మల్లికార్జునరెడ్డి, దేవాదాయ శాఖ గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ అధికారి కమలాకర్, రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి గుర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు రథోత్సవ కార్యక్రమంతో ముగిశాయని చెప్పారు. ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 1,50,000 మంది భక్తులు పాల్గొన్నట్లు వారు తెలియజేశారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారిల కళ్యాణోత్సవంతో పాటు రథోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి కొండ మీద వెలిసినటువంటి ఉమాపార్వతీల ఉత్సవాలు మొన్నటి నుంచి ప్రారంభమై నిన్న శివరాత్రి ఉత్సవానికి దాదాపుగా 1,50,000 మంది పైన భక్తులు ఈ కొండ మీదకి రావడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ వారి యొక్క ప్రభుత్వ శాఖల యొక్క తర్వాత దీనితో పాటు గ్రామ సమితి, తర్వాత ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు అండ్ రూపాల సంగమేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరిగింది. చాలా దిగ్విజయంగా నిన్నటి కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. దీన్ని కూడా దాదాపుగా 5 నుంచి 10,000 మంది భక్తులు ఈ కొండ మీదకి వస్తూ ఉన్నారు. రథోత్సవం చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో 3వ రోజు అయిన రథోత్సవ దినం ఈరోజు ఘనంగా నిర్వహించబడుతోంది. వేలాది ప్రజలు వచ్చి ఈ రథోత్సవాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. కొద్ది క్షణాల్లో ఈ ఊరి నుంచి పూర్ణ కుంభము వచ్చింది.
దాన్ని ఇప్పుడు ఉత్సవ విగ్రహాలు అక్కడికి పోయి దాన్ని ఆహ్వానించి రథాన్ని పూజించి దాన్ని రథాన్ని కదిలించడం మన ఆనవాయితీ. దానిలాగానే ప్రతి భక్తుడు రథోత్సవాన్ని చూసి తిలకించి ఈ దేవదేవు శ్రీ రూపాల సంఘంలో జగన్నాథ గట్టు మీద వెలిసిన శివలింగము 2003వ సంవత్సరంలో గౌరవనీయులైన పుల్లారెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఒక రూములో బంధించిన ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. 2003లో ఈ విగ్రహం ప్రతిష్టాపన జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ సంవత్సరం వరకు కూడా నిత్యం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ రోజు వందల సంఖ్యలో వచ్చిన జనాలని ఈరోజు 20 సంవత్సరాలు కూడా లక్షల జనాలు అయినారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి శ్రీ రూపాల జగన్నాథ గట్టుని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. కొద్ది క్షణాల్లో ఇప్పుడు ఈ ప్లేస్లో రథోత్సవం జరుగుతూ ఉంది. కావున చుట్టుపక్కల దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలు వీక్షించి స్వామివారి దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. హరి ఓం, అందరికీ నమస్కారం. ఈ దేవాలయము దాదాపు 2003 సంవత్సరం శ్రీ పుల్లారెడ్డి గారు, శ్రీ సాయి ప్రసాద్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి దాదాపు 23 సంవత్సరాలుగా మనం మహాశివరాత్రి కార్యక్రమం చేస్తున్నాము. దాదాపు 10 సంవత్సరాలుగా రథోత్సవం కూడా చేస్తున్నాము. దీనికి పోలీసు వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మల్లికార్జున రెడ్డి, కార్యదర్శి. ఓం నమ శివాయ. ఈరోజు రూపాల సంగమేశ్వర దేవస్థానం నందు రథోత్సవము రంగరంగ వైభవంగా ఒక 10-15 నిమిషాలు జరుగుతుంది. ఈ యొక్క రథోత్సవానికి పెద్దలు మామూలుగా జాయింట్ కలెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మరియు పుల్లారెడ్డి కాలేజీ అధినేత జి రాఘవరెడ్డి కమిటీ సభ్యులు, అలాగే ఈ యొక్క డోనర్స్ అయిన గోవర్ధన్ రెడ్డి, తర్వాత గ్రామ పెద్దలు, తర్వాత దినదర్పాటు గ్రామ సర్పంచ్ మరియు వాళ్ళ గ్రామ పెద్దలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ వారు అందరి ఆధ్వర్యంలో ఒక 10-15 నిమిషాలు ఈ యొక్క రథోత్సవం జరుగుతుంది. ఈ యొక్క రథోత్సవం కూడా వైభవంగా జరుగుతుంది. ఎలాంటి రథోత్సవం కూడా వైభవంగా జరగాలని మరియు ఈ యొక్క రథోత్సవం వచ్చిన భక్తాదులుగా తిలకించి వాళ్ళు ఎలాంటి తిరుగు ప్రయాణంలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త వాళ్ళని కోరుతూ ఈ యొక్క ఇంతటితో ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు ముగిసినట్లయితాయి. నిన్నటి రోజు కూడా చాలా భక్తులకు ఎలాంటి ఇన్సిడెంట్ లేదు. ఇప్పుడు కూడా రథోత్సవంకి వచ్చిన భక్తులు కూడా తిలకించి ఈ యొక్క ఉత్సవాలు తిలకించాలని కోరుతున్నాను. ఓం నమ శివాయ. ఈ సంవత్సరము కర్నూలు జిల్లా కర్నూలు మండలంలో వెలిసి ఉన్న దిన్నదేవరపాడు గ్రామంలో ఉన్న శ్రీ రూపాల సంగమేశ్వరంకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మా దేవాదాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి సూచనలు సలహాలు ఇచ్చారు. వారి సూచనలు సలహాల మేరకు నిన్న శివరాత్రి సందర్భంగా వారికి క్యూ లైన్లో కానీ లేకపోతే దేవుని దర్శనం చేసుకునేటప్పుడు కానీ వారికి నీటి వసతి కానీ అన్నప్రసాదం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈ ఉత్సవం జరిగేదానికి మెయిన్గా ప్రింట్ మీడియా వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ, ఈ పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతంగా చేశారు. ఏ చిన్న పొరపాటు కానీ ఎక్కడ కానీ చిన్న సమస్యలు కూడా రాకుండా వేలాది మంది భక్తాదులు శ్రీ స్వామివారిని దర్శించుకొని వారి కృపా కటాక్షములు పొంది ఉన్నారని చెప్పి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. ఈరోజు చివరి రోజు ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు కూడా భక్తాదులు వివిధ గ్రామాల నుండి వేల సంఖ్యలో వచ్చారు. ఇంకా కొద్దిసేపటిలో ఈ రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. మనీ బ్యాక్ స్కీమ్ పేరుతో తనను మోసం చేసిన పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యజమాని జాకీర్ పై చర్యలు తీసుకోవాలని రామలక్ష్మమ్మ అనే మహిళ కోరారు. నగరంలోని డిఎస్పీ కార్యాలయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. మనీ బ్యాక్ పాలసీ పేరుతో తనను మోసం చేసిన పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యజమాని జాకీర్ హుస్సేన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ కార్యాలయంలో నగరానికి చెందిన రామలక్ష్మమ్మ అనే మహిళ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను నగరానికి చెందిన పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో 3,50,000 రూపాయలు చెల్లించి
3 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశానని వెల్లడించారు. ఈ సమయంలో తనకు నెలకు 3,500 రూపాయలు చొప్పున 100 నెలల పాటు మనీ బ్యాక్ పాలసీ కింద మొత్తాన్ని చెల్లిస్తామని పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యజమాని జాకీర్ హుస్సేన్ తెలిపారు. అలాగే తాను కొనుగోలు చేసిన స్థలంలో ఎర్రచందనం సాగు చేసి 8 నుంచి 10 సంవత్సరాల తర్వాత 50 లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పారని వివరించారు. అయితే మనీ బ్యాక్ పాలసీ కింద నెలకు 3,500 చొప్పున 8 నెలల పాటు చెల్లించిన అనంతరం ప్రస్తుతం జాకీర్ మనీ బ్యాక్ పాలసీ అమల్లో లేదని, ఇచ్చే ప్రసక్తే లేదని తనకు చెబుతున్నారని వివరించారు. తమ సంతానం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను ఈ మనీ బ్యాక్ పాలసీ కింద స్థలం కొనుగోలు చేశానని, అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నా పేరు జిల్లెల రామలక్ష్మమ్మ. నేను పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే కంపెనీ యజమాని దగ్గర, అతని పేరు వచ్చేసి జాకీర్ హుస్సేన్, అతని దగ్గర 3 సెంట్లకు గాను 3,50,000 రూపాయలు పెట్టేసి ప్లేస్ కొన్నాము, ఫ్లాట్. అందులో అతను మనీ బ్యాక్ కూడా ఇస్తామన్నారు. మనీ బ్యాక్ వచ్చేసి నెలకు 3,500 చొప్పున 100 నెలలు ఇస్తామన్నారు. 8 మంత్స్ ఇచ్చేసి 1 ఇయర్ నుంచి స్టాప్ చేసేసారు మనీ బ్యాక్. ఇప్పుడు పోయి అడిగితే అతను మనీ బ్యాక్ లేదు, ఏం లేదు, ఎక్కడ చెప్పుకున్నారు చెప్పుకోపోండి అని గట్టి అడుస్తున్నారు. కాబట్టి మాకు మనీ బ్యాక్ వద్ద ఏమొద్దండి, మా డబ్బులు మాకు వాపస్ ఇచ్చేసేయాలి. మేము ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితుల్లో లేము. మనీ బ్యాక్ అయినా లేదన్నప్పుడు ఇంకా మిగతా డబ్బులు ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడో మాకు అతని పైన నమ్మకం లేదు. కాబట్టి మా డబ్బులు మాకు వాపస్ ఇచ్చేయాలని కోరుకుంటున్నాం. 3,50,000 కట్టినామండి. ఇప్పుడు అడిగితే మనీ బ్యాక్ అడిగితే అతను మనీ బ్యాక్ ఇప్పుడు లేదు, అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు అంటున్నాడు. మనీ బ్యాకే లేదు, తీసేసామంటున్నాడు. స్థలం నా పేరు మీదనే ఉంది. ఉంది అండి. పూర్వకల్లు అగ్రిమెంట్ లో మనీ బ్యాక్ ఉంది. అగ్రిమెంట్ మనీ బ్యాక్ అన్ని రాసుకున్నాం కాబట్టి మేము అక్కడ ప్లేస్ తీసుకున్నాము, లేదంటే తీసుకోండి. లోపలికి ఉంది, పూర్వకల్లు దగ్గర ఉందండి. అది రిజిస్ట్రేషన్ నా పేరు పైన ఉంది, మా అండర్లోనే ఉంది. దానిలో గంధం చెట్లు వేసి 8 to 10 years పెట్టేసి అప్పుడు వచ్చిన అమౌంట్ లో 50 lakhs మాకు ఇస్తామన్నారు. జాకీర్ హుస్సేన్ 8 సంవత్సరాలకి. డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. నా పేరు మీదనే రిజిస్టర్ చేశారు. అంటే ఏజెంట్ ద్వారా వెళ్ళామండి మేము. ఏజెంట్ గోకారి అని అతను తీసుకెళ్లాడు. పిల్లల కోసమని, వాళ్ళ భవిష్యత్తు కోసమని వెళ్ళాము. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి క్రిల్లాగి కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.